కళ్యాణి గారు, మధుబాబు గారు, బి కళ్యాణి, మధుబాబు వీళ్ళు బంటు మిల్లి నుంచి వచ్చారు. భర్త వయసు 35, భార్య వయసు 27. పెళ్ళయ్యి 4.5 సంవత్సరాలు అయిందని మన దగ్గరికి వచ్చారు. అప్పటికే వాళ్ళు రకరకాలుగా తిరిగారు పిల్లల కోసం. అక్కడికి వెళ్తే ల్యాప్రోస్కోపీ చేశారు ఒక డాక్టర్ గారు. చేసి చెప్పింది ఏంటంటే ట్యూబ్ అనేది బ్లాక్ ఉందని చెప్పారు. ట్యూబులు 2 బ్లాక్ అన్నారు. తర్వాత మన దగ్గరికి వచ్చారు. ట్యూబులు బ్లాక్ ఉంటే బయటంతా ఐవీఎఫ్ అంటున్నారు. డాక్టర్ వైఎస్ బాబు గారు మాత్రం న్యాచురల్గా ట్యూబులను ఓపెన్ చేసుకోవచ్చు అంటున్నారని చెప్పి మన దగ్గరికి వచ్చి 4 నెలల మందులు వాడారు. 4 నెలల మందులు వాడితే తర్వాత మనం ట్యూబుల్ టెస్ట్ చేయించాము. అప్పటికి కూడా ఓపెన్ అవ్వలేదు, డౌట్ఫుల్గానే వచ్చింది. మరలా 2 నెలల మందులు ఇచ్చాం ట్యూబ్ ఓపెన్ అవ్వడానికి. ఆ 2 నెలల మందులు వాడిన తర్వాత బయట ఎక్కడో చోట హెచ్ఎస్జీ టెస్ట్ చేయించుకోండి అని చెప్పాం. వాళ్ళు తెలిసిన చోట హెచ్ఎస్జీ టెస్ట్ చేయించుకోమన్నాం. చేయించుకున్నారు. చేయించుకుని ఆ రిపోర్ట్ తీసుకొచ్చారు. ఈ రిపోర్ట్లో ఏమొచ్చింది? 2 ట్యూబులు ఓపెన్. చాలా వరకు ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చాలా వరకు చెప్పేది ఏంటి? ట్యూబులు బ్లాక్ అయితే ఇక అసాధ్యం, మీరు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే, ఒకవేళ ఆపరేషన్ చేసినా ఇవి ఓపెన్ అవ్వవు అని చెప్తున్నారు. ఐవీఎఫ్ అంటే ప్రతి నెల 3 లక్షలు పట్టుకుని మరి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలంటే మరి ఎన్ని లక్షలు మీ దగ్గర ఉండాలి? నో గ్యారంటీ కదా, ఐవీఎఫ్కి గ్యారంటీ లేదు కదా, 100% గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మరి ప్రతి నెల 3 లక్షలు తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం అందరి వల్ల సాధ్యమైద్దా? రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులు బోల్డ్ ఉన్నాయి. న్యాచురల్గా ట్యూబ్ ఓపెన్ చేసుకుని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చే అవకాశం లేదా? ఏదన్నా చిన్న చిన్న రుగ్మతల్ని మందు మాకులతో సరి చేసుకోలేమా అనే ఆలోచన చేస్తూ యూట్యూబ్లో నా వీడియో చూసి ఇక్కడికి వచ్చారు. ఇవాళ 2 ట్యూబులు ఓపెన్ అనే సక్సెస్ని అందుకున్నారు. వారి మాటల్లో ఇందాం అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది. తీసుకోమ్మా. నా గురించి ఎలా తెలిసిందమ్మా అసలు మీకు? యూట్యూబ్ ద్వారా చూడగానే మరి నమ్మావా? నమ్మలేదు, కానీ చాలా వీడియోస్ చూసి నమ్మాలనిపించింది. తప్పలా మా హస్బెండ్ ఒప్పించి తీసుకొచ్చిన తర్వాత టెస్టులు చేశారు. టెస్టులు చేసిన తర్వాత 4 నెలలు మెడిసిన్ వాడమన్నారు. వాడిన తర్వాత నాకు ముందు నుంచి ట్యూబ్స్ 2 క్లోజ్ అయింది. లాప్రోస్కోపీ కూడా చేయించుకున్నానండి. అయినా కానీ ఏం ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు. 2 months మెడిసిన్ మళ్ళీ వాడమన్నారు. 4 months వాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొన్న హెచ్ఎస్జీ టెస్ట్ చేయించుకోమన్నారు. చేయించుకున్నాను. రిపోర్ట్స్ మీకు పంపించాము. ట్యూబ్స్ 2 ఓపెన్ అయినాయమ్మా అన్నారు. న్యాచురల్ గా ట్రై చేయండి 1 month, రాకపోతే అప్పుడు రమ్మన్నారు సార్. ఇప్పుడు వచ్చాము. ఓకే. ఇప్పుడు ట్యూబుల్ టెస్ట్ ఓపెన్ అయింది కదా, ఇప్పుడు ఐవీఎఫ్ అనేది మాట లేదు ఇక నీకు. ఇంతకుముందు అంత ఐవీఎఫ్ అన్న దూరంలోకి ఆపరేషన్ కూడా అయిపోయింది నీకు, చేశారు. అవును సార్, లాప్రోస్కోపీ చేశారు, ఫలితం లేదు. ఇక ఐవీఎఫ్ అన్నట్టుగా చెప్పారు. అది వద్దు, ఇష్టం లేదని చెప్పి మీరు మన మందును వాడారు. ఇక ఐవీఎఫ్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. మనం ఇంకా కొంచెం హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంది. హార్మోన్ల ఇంబ్యాలెన్స్ని కూడా కరెక్ట్ చేసుకుంటే 2 months మెడిసిన్ ఇస్తాము. ఇది సమ్మర్ కాబట్టి 2 months ఇంటి దగ్గర వాడుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చాక మరలా మనం వీడియో తీసుకుందాం. ప్రస్తుతానికి ఒక సగం సక్సెస్ అయింది. ట్యూబులు ఓపెన్ అయినాయి అట్లీస్ట్. ప్రపంచం అంతా కాదు అన్నది ఇక్కడ జరిగింది. అలాగే న్యాచురల్గా కూడా చాలామంది ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారు మన దగ్గర. అసలు 4 నెలలకే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 2 ట్యూబులు బ్లాక్ ఉండి కూడా. ఎక్టోపిక్లు వచ్చి ఒక ట్యూబ్ పోయింది, తీసేశారు, ఒకటే ట్యూబ్ ఉంది, ఆ ఒక ట్యూబ్ కూడా బ్లాక్ అన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీలు వచ్చేసినాయి మన దగ్గర 4 నెలలలోపే. ఎందుకంటే వెంట్రుక అంత ఉంటుంది ట్యూబు, దాంట్లో క్రిమి చేరింది అంటే, పొక్కు వచ్చింది, గడ్డ వచ్చింది అంటే ట్యూబ్ బ్లాక్ అవుతుంది. ఆ క్రిమిని గుర్తించి మనం తొలగిస్తే ఆ పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఇది మన కాన్సెప్ట్. కానీ ప్రపంచంలో ఏ డాక్టర్ ఈ క్రిముల గురించి చెప్పట్లా. C10, U10, T5 25 రకాల క్రిములు ఉన్నాయి మనకు పిల్లలు పుట్టకుండా అడ్డం పట్టడానికి అని మనం చెప్పి ఆ క్రిములకు టెస్ట్ చేసి భర్త భార్య ఇద్దరికీ మందులు వాడుతున్నాం. నీకు ట్యూబుల్ బ్లాక్ ఉంటే నీకే వాడానా, మీ ఆయనకి కూడా ఇచ్చానా? మరి మీ ఆయన నేను తిట్టలేదా? నీకు జబ్బు ఉంటే నన్ను ఎందుకు వాడుతున్నాను నీ డాక్టరా? నేను వాడను, మీ డాక్టర్కి పచ్చి అనలేదా? లేదా నన్ను పిచ్చ డాక్టర్ అనుకుని కూడా అనుకోవచ్చు. మా ఆవిడికి జబ్బు ఉంటే నాకు మందులు ఇచ్చాడేంటి ఈ డాక్టర్ అనుకోవచ్చు. ఎందుకు ఇచ్చానో చెప్పాను కదమ్మా. 1 గంట కూర్చోబెట్టి మీకు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. అమ్మా, ఈ క్రిములు భార్య క్రిమి ఉంటే భర్తకు అంటుకుపోతాయి, భర్త క్రిమి ఉంటే భార్యకి అంటుకుపోతాయి. మరి అప్పుడు ఏం చేయాలి? ఇద్దరు క్రిముల బురదని కడుక్కోవాలి. ఇప్పుడు భార్యకు ట్యూబుల్లో బ్లాక్ అవ్వడానికి కారణం క్రిమి. అమ్మాయి ఏమన్నా తప్పు చేసి ఏదన్నా ఘోరం చేసి నేరం చేసి తెచ్చుకుంది ఆ క్రిముల్ని? అవి గాలి ద్వారా వస్తాయి, నీటి ద్వారా వస్తాయి, ఆహారం ద్వారా వస్తాయి. నీకేం తెలుసు? కరోనా నీకు వచ్చిందనుకో, పొద్దున్నే రాత్రికల్లా మీ ఆయనకి అంటుకోవడం,
ఒకవేళ మీ ఆయనకు వచ్చింది అనుకో, రాత్రికల్లా నీకు అంటుకుంటుంది. ఇది ఎవరన్నా ఫోన్ చేసి తెచ్చుకుంటారా కరోనాని? గాలి ద్వారా వస్తుంది, నీటి ద్వారా వస్తుంది, ఆహారం ద్వారా వస్తుంది. దీనికి ఏమీ లేదు, విచక్షణ లేదు, క్రిమికి విచక్షణ లేదు. నువ్వు పాపం చేసావా లేదు, పుణ్యం చేసావని లేదు. కరోనా రావాలంటే పాపం చేయాలా, పుణ్యం చేయాలా? ఏమీ చేయకపోయినా వస్తుంది, చేసినా వస్తుంది. అది క్రిమి. అది ఇక్కడ కూడా అదే చెప్పాను నేను. క్రిమి వల్ల వచ్చిందమ్మా. ఈ క్రిమి మీ ఆయనకి అంటుకుని ఉంటుంది. మళ్ళీ మీ ఆయనకి కడగపోతే, నీ కడిగి వదిలేస్తే మళ్ళీ మీ ఆయన నుంచి నీకు అంటుకుంటుంది. మీ ఆయనకు ట్యూబ్ లేదు, మళ్ళీ నీ ట్యూబే బ్లాక్ చేస్తుంది. ఒకవేళ మీ ఆయనకి కానీ ఫ్యామిలీ నెంబర్ 2, ఫ్యామిలీ నెంబర్ 3 ఉందంటే వాళ్ళకు కూడా ట్యూబులు పోతాయి, వాళ్ళ ట్యూబులు కూడా మూసుకుపోతాయి. అందుకనే మనం క్రిముల్ని ఇద్దరు ఒంట్లో నుంచి ఒకేసారి తొలగించుకోవాలని చెప్పాను. అదేవిధంగా భర్త కూడా మంచి ఆయన కాబట్టి మందులు వాడుకుని భార్యాభర్తలు ఇద్దరు, సరే ఎవరి లోపం అయితే ఏంటి, బిడ్డ లేదనే నింద ఇద్దరు మోస్తున్నాం కదా, ఆ బిడ్డ లేని నింద నుంచి బయటపడాలంటే ఇద్దరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు డాక్టర్ గారని. మనం చెప్పినట్టుగా ఇద్దరు టెస్ట్ చేయించుకున్నారు. ఇద్దరు ఆ క్రిములకు సంబంధించిన మందులు వాడారు. అయినా కూడా రాకపోతే ట్యూబుల లోపల ఆ మడ్డి మశానం చిన్న చిన్న క్రిములు చచ్చిపోయినాయి, కానీ కళేబరాలు అడ్డం పడి కూడా ట్యూబ్ మూసుకుపోవచ్చు అని సెలైన్ ద్వారా వాష్ చేసి అప్పుడు వచ్చింది బయటికి, ట్యూబ్ ఓపెన్ అయింది. ఇవాళ రిజల్ట్ వచ్చింది మనకి, అయింది కదా. మొత్తానికి ట్యూబులు అయితే ఓపెన్ అయినాయి. మిరకల్, మ్యాజిక్. అందుకే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. పేషెంట్లు కాదు, డాక్టర్లు కాదు, డాక్టర్లకు కూడా ఇప్పుడు పేషెంట్లకు టెస్ట్ చేసే డాక్టర్లు కూడా ట్యూబ్ ఓపెన్ అవుతుందని తెలుసుకుని వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళని కూడా పంపిస్తున్నారు నా దగ్గరికి. ఏం చేస్తారు మరి, తప్పదు కదా, ఎక్కడా లేదు ఈ వైద్యం. ఐవీఎఫ్ చేసిన రాని ప్రెగ్నెన్సీలు, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా ట్యూబుల్లో ఇరుక్కుపోతాయి. ఎందుకంటే ఇది క్రిములు గొడవ. నువ్వు ఏదో మసిపూసి మారేడికాయ చేసి బిడ్డను అక్కడ దింపేసినా ఆ క్రిములు లాక్కుపోయి ట్యూబుల్లో పెడుతున్నాయి, ఎక్టోపిక్ అవుతుంది. ట్యూబ్ని కట్ చేసి డస్ట్బిన్లో పారేస్తున్నారు తప్ప క్రిమి అనే పదం పలకట్లేదు, దాన్ని తొలగించట్లేదు, దాన్ని రిపేర్ చేయట్లేదు. కొంతమంది డాక్టర్లు అయితే ఇన్ఫెక్షన్ ఉంది అంటున్నారు, ట్యూబుల్ని కట్ చేయాలమ్మా, క్లాంప్ వేసేయాలమ్మా అంటున్నారు. అంటే అక్కడ ప్రాబ్లం ఉందంటే దాన్ని రిమూవ్ చేసేయాలంట, రిపేర్ చేయరంట. రిపేర్ చేసుకుని వాడుకోవాలి తప్ప రిమూవ్ చేస్తే ఎలాగయ్యా? చేతి మీద ప్రాబ్లం ఉంది, గెడ్డలు ఉన్నాయి, దాన్ని ఎందువల్ల వచ్చింది? క్రిముల వల్ల వచ్చిన గెడ్డలేమో, క్రిములకు మందు పెట్టు, గెడ్డ అణిగిపోద్ది, క్రిమి చచ్చిపోద్ది, గెడ్డ అణిగిపోద్ది, చెయ్యి రిపేర్ అయిపోద్ది. అలా కాదంట, చెయ్యి తీసేయడమే. మరి ముడ్డి వచ్చి ఎవరికి అడుగుతారు? అక్క వచ్చి అడుగుద్దా? ఎవరికి అడుగుతారు ముడ్డి? చెయ్యి తీసేస్తే. ప్రతిదానికి రిపేర్ చేసుకోవాలి, రిమూవ్ చేయకూడదు. ఇది పరిష్కారం కాదు. అదే నేను చెప్తున్నాను. ఒబేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, ఎండోమెట్రియల్ సిస్టులు, హెమరేజిక్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిపులకి ప్రతిదానికి తీసేయి, కోసేయి అంటున్నారు. తీసేస్తే కోసేస్తే మళ్ళా దొరికిద్దా? గర్భసంచి తీసేస్తే మళ్ళీ గర్భసంచి దొరికిద్దా? ఎవరి గర్భసంచిలో పెడతావు నీ బిడ్డని? ఫైబ్రాయిడ్ తీసేటప్పుడు బ్లీడింగ్ కాకపోతే గర్భసంచి తీసేస్తానికి నేను ఒప్పుకున్నానని సంతకం పెడితేనే ఫైబ్రాయిడ్ తీస్తారు ఏ డాక్టర్ అయినా. మరి గర్భసంచి లేకపోతే ఎక్కడి నుంచి కంటావు? సరుగేటు మొదలుకి వెళ్తావా? వేరే వాళ్ళ గర్భసంచి ట్రిప్కి 25 లక్షలు ఎక్కడి నుంచి కడతావు? వస్తుందనే గ్యారంటీ లేదు. నీ గర్భసంచి అంటే నువ్వు ఏదో ఒక రకంగా బాధపడతావు. పక్క ఆవిడ గర్భసంచిలో పెట్టిన కాడి నుంచి ఆవిడ తుమ్మొచ్చినా దగ్గొచ్చినా అలా అయినా ఆవిడ ఇద్దరు వచ్చి మీ ఇంటి మీద పడతారు. నీ వల్లే నాకు తుమ్ము వచ్చింది, నీ వల్లే నాకు దగ్గు వచ్చింది, మా ఊర్లో వర్షం కురిసింది మీ వల్లే అంటారు. తట్టుకోగలవా? ఇది నేను చెప్పేది. ఉన్నది మంద రిపేర్ చేసుకుని చక్కగా మంద సరి చేసుకుంటే సరిపోద్ది. కానీ ఎందుకయ్యా అవి బాధలు? ఇదే విషయాన్ని నేను చెప్తున్నాను. నచ్చిన వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు, చక్కగా ఫలితం పొందుతున్నారు. ఫలితం పొందడమే కాకుండా సరే దేవుడు మాకు ఒక దారి చూపించాడు, ఈ వీడియో రూపంలో ఇక్కడికి వచ్చాం, ఫలితం పొందాం, మరో నలుగురికి మా వీడియో రూపంలో దారి చూపించాలి, ఆ పుణ్యం అనేది నా బిడ్డకి వస్తుంది అనే ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. కళ్యాణి గారు, మధుబాబు గారు బంటుపల్లి నుంచి వచ్చి మరి లాప్రోస్కోపీ చేసినా పోని ఆ ట్యూబుల్ బ్లాక్ ఇవాళ మందులతోనే ట్యూబుల్ బ్లాక్ను తొలగించుకొని చక్కగా ట్యూబ్స్ని ఓపెన్ చేసుకున్నారు. ఇది కూడా మనం చేసిన టెస్ట్ కాదు, వాళ్ళ దగ్గరలో వాళ్ళకి తెలిసిన ల్యాబ్లో వాళ్ళు వెళ్ళి చేయించుకున్న టెస్ట్. మనం ఏదో చెప్పి ఎక్కడికో వెళ్ళి చేయించుకురా అని చెప్పింది కాదు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా వాళ్ళు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి చేయించుకోమని చెప్పి పంపించిన ఆ రిపోర్ట్ వాళ్ళు తెచ్చుకుని చేయించుకుని వచ్చిన రిపోర్ట్.
సరేనమ్మా, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మరో 2 నెలల్లో బిడ్డను కూడా పొంది, ప్రెగ్నెన్సీ కూడా పొంది వచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకొక వీడియో వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్.